జాత్ స్టారింగ్ సన్నీ డియోల్, రణదీప్ హుడా, రెజినా క్యాసాండ్రా, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గోపీచంద్ మలినేని. ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లో హిందీలో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో హిందీ అండ్ తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, బట్ వైలెన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో లేడీ పోలీస్ క్లాత్ సింపే సీన్ ఒకటి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 33 minutes. జాత్ ఈ మూవీ వెనక పెద్ద స్టోరీయే ఉంది. ఇనీషియల్లీ ఈ మూవీ స్టోరీ గోపీచంద్ మల్లేని గారు బాలకృష్ణ గారికి చెప్పారు. అఖండ రిలీజ్ కంటే ముందు ఈ స్క్రిప్ట్ చెప్పారు, బట్ అఖండ బాగా సక్సెస్ అవడం వల్ల నెక్స్ట్ మూవీ బిగ్ స్కేల్లో తీద్దాం అనుకున్నారు. అప్పుడు వేరే స్క్రిప్ట్ ఏమన్నా ఉంటే చేద్దామని గోపి గారితో అంటే వీరసింహారెడ్డి స్క్రిప్ట్ తో వచ్చారు. దాని తర్వాత ఏం జరిగిందో అందరూ తెలిసిందే. దానికి ముందు మీరు అనుకునేది కాప్, అది ఒక డిఫరెంట్ స్టోరీ. డిఫరెంట్ స్టోరీ. ఓకే, అది ఉందా మైండ్ లో? ఇంకా దాన్ని పక్కన పెట్టేశారా? నేను ముందు అనుకున్న స్టోరీయే జాట్. అవునా? ఓ, అయితే జాట్ బాలయ్య గారికి పడాల్సిన జాట్ అక్కడ బాలీవుడ్ లో సౌండ్ చేసింది అనమాట అయితే. ఓకే ఓకే. అయితే నెక్స్ట్ ఈ జాత్ మూవీ స్క్రిప్ట్ రవితేజ గారికి చెప్పారు అండ్ మూవీ కూడా అనౌన్స్ చేశారు. బట్ కొన్ని రోజులకి బడ్జెట్ ఇష్యూస్ వల్ల మూవీ క్యాన్సిల్ అయింది. ఫైనల్ గా సన్నీ డియోల్ గారితో మూవీ చేశారు. హీరో నొక్కలను చేంజ్ చేశారు. రిమైనింగ్ అంతా సేమ్ క్యాస్టే అండ్ మన తెలుగు యాక్టర్సే అందరూ. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు. ఆల్రెడీ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ తెలుగులో మనం చాలానే చూసాం, బట్ ఓకే, ఎంగేజింగ్ గానే ఉంది. ఫుల్ డీటెయిల్ రివ్యూ, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే శ్రీలంక నుంచి రణదీప్ యాజ్ రణతుంగ మన ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి వచ్చి స్లోగా అందరినీ చంపుతూ భయపెడుతూ అండ్ బెదిరిస్తూ 40 గ్రామాల ప్రజల్ని తన చేతిలో పెట్టుకుంటాడు. సన్నీ డియోల్ గారు యాజ్ బల్దేవ్ ప్రతాప్ సింగ్ నార్త్ ఇండియా నుంచి ట్రైన్ లో వేరే ప్లేస్ కి వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చీరాల దాకా వచ్చిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ట్రైన్ దిగాల్సి వస్తుంది. అక్కడ మన హీరో టిఫిన్ చేస్తుంటే ఒక రౌడీ గ్యాంగ్ హీరో తింటున్న ప్లేట్ ని తగిలి ప్లేట్ కింద పడుతుంది. దానికి హీరో సారీ బోల్ అంటాడు. వాళ్ళు సారీ చెప్పరు. ఇంకలా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యి రణతుంగ దాకా ఎలా వెళ్ళింది ఈ ఇష్యూ అండ్ 40 గ్రామాల ప్రజల గురించి ఎలా తెలిసింది మన హీరోకి, వాళ్ళని రణతుంగ నుంచి మన హీరో కాపాడడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన ఛానల్లో రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది అండ్ చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. మాస్ ఆడియన్స్ కి అయితే మూవీ పండగ చేసుకుంటారు. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది అండ్ చాలా బాగా ఎంగేజ్ చేసింది. మాస్ ఆడియన్స్ కి అయితే పండగ చేసుకుంటారు. మూవీ అంతా 1 డేలో జరిగే కథ. మార్నింగ్ టిఫిన్ తినే దగ్గర స్టార్ట్ అయ్యి ఈవినింగ్ అయిపోద్ది. మూవీలో ఫైట్స్ బాగుంటాయి, బట్ లాజిక్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మన బోయపాటి గారి మూవీస్ లో లాగా ఉంటాయి. సన్నీ డియోల్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. కమర్షియల్ మూవీస్ అంటే ఇచ్చి పడేస్తారు. బాలయ్య బాబు గారు మనకి ఇక్కడ ఎలాగో, నార్త్ ఇండియన్స్ కి సన్నీ డియోల్ అలాగా. విలన్ రోల్ లో చేసిన రణదీప్ గారి క్యారెక్టరైజేషన్ బాగుంటది. ఓపెన్ గా చెప్పాలంటే విలన్ క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. విలన్ క్యారెక్టర్ ని రావణుడు లాగా అండ్ హీరో క్యారెక్టర్ ని రాముడు లాగా డిజైన్ చేశారు. అది చాలా బాగుంది. రెజినా గారు ఈ మూవీలో నెగిటివ్ రోల్ చేశారు, చాలా బాగా చేశారు. బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే ఈ మూవీలో హీరోయిన్ పెట్టకుండా ఉండడం. తెలుగు వర్షన్ లో సారీ బోల్ అనే డైలాగ్ ని సారీ చెప్పు అని పెట్టి చెడగొడతారు అనుకున్నా, బట్ సారీ బోల్ అనే ఉంచి మంచి పని చేశారు. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ ఫస్ట్ హాఫ్ అంతా మంచి హైస్ తో వెళ్తుంది, సారీ బోల్ అంటూ వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి మూవీ వేరే టోన్ లోకి వెళ్తుంది. లైక్ ఎక్కడో కష్టాలు ఉన్న ప్రజల్ని మన హీరో కాపాడడానికి వస్తాడు అనే రొటీన్ పాయింట్ తో వెళ్తుంది. మన తెలుగు ఆడియన్స్ కి అయితే అంత ఎక్కకపోవచ్చు. చాలా సార్లు ఇలాంటివి చూసేశారు మన వాళ్ళు. లాజిక్ లెస్ గా ఉంటది మూవీ. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో ఉంటే సెకండ్ హాఫ్ అంతా రాడ్ లా ఉంటది. బిగ్గెస్ట్ నెగిటివ్ ఇదే. తమన్ గారి మ్యూజిక్ ఎక్కడో విన్నట్టు ఉంటది మనకి. కమర్షియల్ మూవీస్ అంటే 10 పంచ్ డైలాగులు, 4 ఫైట్లు, 3 పాటలు, ఒక ఐటమ్ సాంగ్. బట్ ఈ మూవీలో పెట్టిన సాంగ్స్ అంతేం అనిపించలా అండ్ ఐటమ్ సాంగ్ కూడా అంతేం బాలేదు. రిమైనింగ్ డైలాగ్స్ అండ్ ఫైట్స్ బాగున్నాయి. మూవీ మొత్తం చీరాల్లో జరిగిద్ది, బట్ రియల్ గా చీరాల లొకేషన్స్ లో తీసి ఉంటే ఇంకా కొంచెం ఇంపాక్ట్ ఉండేది, న్యాచురల్ గా ఉండేది. మూవీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది. ఏం జరిగిందో మనం ముందే ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను హిందీ అండ్ తెలుగు వర్షన్స్ 2 చూసా. సన్నీ డియోల్ గారికి డబ్బింగ్ చెప్పిన వాళ్ళే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ గారికి చెప్పారనుకుంటా. సేమ్ ఉంది వాయిస్, బట్ ఇంకా కొంచెం బేస్ వాయిస్ అయితే బాగుండేది. వాయిస్ క్లాసీగా ఉంది. నాకు అంత సెట్ అవ్వలేదు అనిపించింది. కొన్ని చోట్ల గూగుల్ ట్రాన్స్లేట్ డైలాగ్స్ లాగా అనిపించాయి. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి పర్లేదు, చూడొచ్చు. 1 టైం వాచబుల్ ఫర్ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ విలన్ క్యారెక్టరైజేషన్. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.